ముకుందా జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్స్ ఈ నవంబర్ 1 కుక్కట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్. వివరాలకు సంప్రదించండి. రమ్మగారు మనం విక్రమార్కుడి స్టోరీస్ లో ఉన్నామండి. సో ముప్పావు దొంగ అతనేం చేశాడు? ఇక్కడ కొత్వాల్ గారు ఫెయిల్ అయిపోయాడు. అవును. దాంతో మంత్రి గారు అని ఏమన్నాడు, ఆ కోలాహలుడు ఆయన పేరు, నేను చూస్తానండి, నేను చాలా తెలివిగల వాడిని, ఇలాంటివి ఎంతమందినో చూశాను, ఇక నాదే బాధ్యత అని ఆయన ఊళ్ళో తిరగటం మొదలుపెట్టాడు. సరే ఇక్కడ ఏమైంది, కార్తికేయుడు కుమారుడైన ముప్పావు దొంగ మూడో కుమారుడు ఏమన్నాడు, నేను ఊళ్ళోకి వెళ్తానన్నాడు. వాళ్ళ నాన్న చెప్పాడు, ఆల్రెడీ 2 దొంగతనాలు చేసి వచ్చారు, ఊరంతా గగ్గోలు ఎత్తిపోతూ ఉంటుంది, జాగ్రత్తగా చెయ్యాలి నువ్వు అంటే, సరే చూస్తానన్నాడు. వీడు వచ్చి ఊళ్ళోకి దిగాడు. ఊళ్ళోకి దిగి కాస్త అటు ఇటు తిరిగి ఊళ్ళో ఎవరినో కనుక్కున్నాడు. ఏమిటండి మీ ఊరు సంగతులు అంటే, మా ఊరంతా దొంగతనాలు, ఈ ఊరు ఎందుకు వచ్చావురా ఆయన నువ్వు, అసలు ఎన్ని దొంగతనాలో, చిన్నవి పొన్నవి ఎలాగూ ఉంటుంటాయి ఎప్పటికప్పుడు, ఇప్పుడు కొత్తగా తెలివిగల దొంగలు వచ్చారు, అసలు ఈసారి మా మంత్రి గారు కడ్బంధం చేసి నడుం బిగించి దిగాడు, మంత్రి మహా తెలివిగలవాడు, ఆయన సామాన్యుడు కాదు, ఈసారి దొరికేశారే వాళ్ళు. సరే మంత్రి గారి సంగతి పట్టాలి వీడు. అదే ఏం చేశాడు, కాస్త మంత్రి గారి వ్యవహారం అన్నీ కనుక్కున్నాడు. ఈయనకి ఏమంటారంటే, మన వ్యాపారస్తుల వీధిలో ఉన్న ఒక ఆవిడతోటి స్నేహం ఉంది. ఇటీవల ప్రతిరోజు 3వ జామున అక్కడికి వెళ్తున్నాడు. ముందంతా సంగీతం వినటానికే, ఇవాళ రాత్రి ముహూర్తం పెట్టుకున్నారు. ఆ సంగతి కనుక్కున్నాడు. ఎవరో చెలికత్తెలు పని వాళ్ళ ద్వారా కనుక్కుని, సరే 3వ జాము కంటే ముందే సరిగ్గా మంత్రి గారు ఎలాంటి బట్టలు వేసుకుంటాడో అలాంటి బట్టలు అదే తలపాగా వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్లే ముందు ఏం చేశాడంటే, ఈ మంత్రి గారు ఉన్న వీధిలోనే సాయంత్రం అంతా తిరిగాడు. ఆయన కేకలు అరుపులు, ఆయన గొంతంతా తెలుసుకున్నాడు. కొద్దిగా గొంతు మార్చి పోయి ఆ మీనాంబ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళాక ఆవిడ అడిగింది, ఇదేమిటి పెందరాళే వచ్చారు, రోజు ఇట్లా రారుగా అంటే, అని ఉద్రేకం అంచుకోలేక ముందు వచ్చేసావు నువ్వు అనేసరికల్లా, అవును వాడు ఇంతకు ముందు వచ్చిన వాడు కొత్వాలు చూస్తున్నాడని కొత్వాల్ని మోసం చేశాడు, ఇప్పుడు నా వేషంలో ఇక్కడికి వస్తాడని జనంతా చెప్పుకుంటున్నారు, అందుకని నేను ముందే వచ్చాను, వాడెవడో నా వేషంలో ఇక్కడికి వస్తే వాడిని పట్టేయటానికి వచ్చాను, నువ్వు కాసేపు వీణ వాయించు, కొంతసేపు సంగీతం పాడు, మన ఇద్దరం ఎంజాయ్ చేద్దామని చెప్పాడు. ఈ మీనాంబకి ఏం తెలుసు, రోజువారీ బట్టలు అటు ఇటుగా అంతే సైజు, గొంతు కూడా ఇంచుమించుగా అలాగే ఉంది, పైగా అమావాస్యకి కొద్దిగా దగ్గర రోజులు అంత వెలుగుగా లేదు, రాత్రి ఇది 2వ జాములో రాత్రి అయిపోయింది. సరే ఆవిడ లోపలికి పోయింది, వీణ వాయించింది, అది ఇది అయ్యింది. 3వ జాము సమీపిస్తుండగా ఈవిడ వీణ సందట్లో గమనించలేదు, కానీ వీడు దొంగ కదా, ముప్పావు దొంగ, వీడు చెవి బయటకే ఉంది, గుర్రాలు కానీ రథం కానీ వస్తున్న శబ్దం వస్తోందేమోనని గుర్ర బండి ఒకటి వచ్చింది. ఊళ్ళో అంతా గుర్ర బళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. ఆ సందులో ఈ అమ్మాయిల కోసం వచ్చే ఎంతమందో వస్తున్నారు. ఓకే, కరెక్ట్గా ఈ ఇంటి ముందు గుర్ర బండి ఆగింది. చూసుకున్నాడు. చూసుకుని, మీనాంబ చాలా దాహంగా ఉంది, నువ్వు లోపలికి వెళ్ళి కొంచెం మంచి మజ్జిగ కలుపుకురా అని ఈ వీణ వాయిస్తున్న మీనాంబని లేవదీసి లోపలికి పంపించాడు. ఆవిడ ఏం చేసింది, ఏకాంతం కోసం పని వాళ్ళందరినీ పంపేసింది. ఇప్పటికి వారం రోజులుగా మంత్రి గారు ఒట్టిగా సంగీతమే వింటున్నాడు, ఇవాళ ఆవిడతో స్పెండ్ చేయాలనుకున్నాడు, ఏకాంతంగా ఉండాలనుకున్నాడు, పని వాళ్ళని పంపించేసింది. మజ్జిగది ఏంటంటే తెచ్చేందుకు ఎవరు లేరు, అవన్నీ కనుక్కున్నాడు వీడు, మనవాడు ముప్పావు దొంగ. ఈవిడ వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళంగానే వీడు కప్పుకొని వీధి వాకిల వైపుకి వెళ్ళి తలుపు ఓరగా తీశాడు. తలుపు తీసుండేసరికల్లా ఆ మంత్రి గారు బండి దిగాడు. ఆయన కూడా ఏకాంతం కోసం స్వయంగా తోలుకొచ్చాడు బండి. ఎవరు లేరు బండిలో, ఆయన ఒకడే వచ్చేసాడు. లోపలికి వచ్చి ఏమిటి తలుపు అప్పుడే తీసావు, నా కోసం వేచి ఉన్నావా అని కబుర్లు చెప్పబోతూ లోపలికి వచ్చాడు. రాగానే ఈ లోపలను ముప్పావు దొంగ ఆయన్ని వంగ తీసి దబా దబా బాధేశాడు. బాధేసేసి ఆయన ఉత్తరం పెట్టి నోరు కట్టేసి ఎరా నన్ను మోసం చేద్దామనుకున్నావా, నేను లేనప్పుడు మా ఇంటికి వద్దామనుకున్నావా, అట్లా 4-5 మాటలు మాట్లాడాడు. ఈయన తేరుకుని నేనే మంత్రిని అనే లోపలే చితక పొడిచేసి మూతికి గుడ్డ కట్టేశాడు. ఆ వాకిలు తీయటానికి ముందుగా హాలు ఒక రవ్వ చీకటిగా ఉంది. ఈయనేమో ఈ వీణ వాద్యానికి మధ్య గదుల్లో ఉన్నాడు. ఈ మొదటి గదిలోనే తలుపు తీయంగానే కనపడేలాగా ఈ మూటలాగా కట్టేసి ఆ మంత్రి గారిని అక్కడ కూర్చోబెట్టేసి లోపలికి వచ్చేసాడు. 5 నిమిషాల్లో జరిగిపోయింది. ఆవిడ లోపలికి వెళ్ళి కాస్త మజ్జిగిట్ట చిలికి చెంబులో కాస్తంత ఉప్పు పంచదార వేసి ఆమె తెచ్చేసరికి ఈ పని అయిపోయింది. ఆ మజ్జిగ తాగాడు. అక్కడి నుంచి ఆమెను దగ్గరికి తీసుకుని లోపల గదిలోకి తీసుకెళ్ళిపోయాడు. ఇద్దరు కలిసి చాలాసేపు గడిపిన తర్వాత ఏమన్నాడు, మీనాంబ స్నానం చేయాలనుంది నాకు అంటే, ఏముంది పెరట్లో గోలెంలో నీళ్లున్నాయి, స్నానం చేసిరంటాను.
ఇప్పటిదాకా ఈ మంత్రి గారు ముందు గదుల్లోనే ఉన్నాడు కానీ ఆయన ఎప్పుడు వెనక గదిలో ఇప్పుడేగా వస్తున్నాడు. అదేలే. సరే ఇతను ఏం చేశాడు, లోపలికి వెళ్ళి ఆ గోళాల్లో ఉన్న నీళ్ళన్నీ ఉంపేశాడు. ఆ వెనక పెరట్లోకి వెళ్ళి కేకలు పెట్టాడు, మీనాంబ నీళ్ళు ఒక్క చుక్క నీళ్లు లేవు, స్నానం చేద్దామంటే అని కేకలు పెట్టాడు. ఆవిడని పనివాళ్ళు లేరు, ఎవరు లేరు. ఆవిడ ఏం చేసింది, ఈ నిద్రలో అధాటును లేచింది కదా, చేతికి అందిన చీర మాత్రం చుట్ట పెట్టుకుని చటుక్కని బయటికి వెళ్ళింది. వెళ్ళి చూసేసరికల్లా ఏముంది, ఆయన నుంచుని ఉన్నాడు, నీళ్లు లేవు. సరే ఏముందండి, నది మనకి ఇంటి వెనకాలే ఉంది, దాన్ని ఏతం పెట్టి తోడుకోవచ్చు. ఈ ప్రతి ఇంటికి ఏం చేస్తారంటే ఈ పిట్టగోడల పక్కన కొంచెం పారే ఏరు అలాంటివి ఏమైనా ఉన్నాయనుకో, ఏతామని ఒక తాట, మన దాన్ని ఏమంటారంటే వెదురుతోటో తాటాకుతోటో బుట్టల్లాగా అల్లుతారు. ఈ బుట్టని అటు నీళ్ళల్లోకి వేసి ఇప్పుడు మన బావి చేదినట్టే ఏతానవతటం ఇట్లా ఇట్లా అనాలన్నమాట, అంటే వస్తుంది. ఆ గట్టెక్కి ఏతం తోడుకోవాలి. ఈ అమ్మాయి ఏమంది, నేను గట్టెక్కి తోడతాను, పోసుకుందరు కానీ నీళ్ళని గట్టెక్కింది. గట్టెక్కేసరికల్లా ఈ చీకటి మాటన ఆవిడ అరకొరగా ఒక చీర అలాగా చుట్టు పెట్టుకుని వచ్చింది. ఈ చేతులతో విస్సురుగా పనిచేసి 4-5 సార్లు ఆ నీళ్లు తోడేసరికల్లా ఆ నీళ్ళు ఎత్తి పోసుకున్నాడు మన ముప్పావు దొంగ. ఆవిడ గట్టు మీదే నుంచుంది. చటుకుని పెద్ద గాలి వచ్చి ఈవిడ చీర ఒంటి మీద నుంచి జారి ఆ నీళ్ళల్లో పడిపోయి ఖాళీగా నుంచుంది. అయ్యో, నుంచునేసరికల్లా ఈ ముప్పావు దొంగ నాడు, అయ్యో నీ చీర పడిపోయిందా, నేను లోపలికి వెళ్ళి నీ చీర పట్టుకొస్తాను, నువ్వు అక్కడే నుంచో అని ఆ గట్టు మీదే ఆమె నుంచోబెట్టి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ఇక అమ్మాయి నగ నట్ర మొత్తం ఆ లోపల ఉన్నవన్నీ సర్దేశాడు. మంత్రి గారిని చిత్త కొట్టాడుగా, ఆయన మెడలో ఉన్నవి చెవులకు ఉన్నవి తీసేశాడు. ఈ అమ్మాయి ఈతనితో పాటు శయనించే ముందు నగా నట్ర తీసి యువతలు పెట్టింది కొన్ని, అవన్నీ పుచ్చేసుకున్నాడు. మొత్తం కలిపి అక్కడ ఉన్న పట్టుబట్టలు మంత్రి గారి బట్టలతో సహా మూట కట్టుకుని జంపు. తెల్లవారింది. మంత్రి గారి ఇంటి దగ్గర మంత్రి గారు ఏరి కబురొచ్చింది, చూసుకున్నారు. సుప్రభాత సేవ వేళకి ఆయన వచ్చేయాలి, కనపడలేదు. ఏరా ఏమిరా అంటే 3వ జామున ఎక్కడికో వెళ్ళారండి అన్నారు. అనగానే సైనికులు 5-6 మరి పొద్దున్నే రాలేదేంటి, ఆయన తీసుకురావడానికి సైనికులు వచ్చారు. వాకిట్లో బండి ఉంది, ఎవరు మనుషులు లేరు. ఈ లోపల ఏమైంది, తెల్లవారిందిగా. మీనాంబకి ఇంటికి రోజువారీ పొద్దున్నే వచ్చేవాళ్ళు వస్తారు, పనిచేసేవాళ్ళు, ఇరుగు పొరుగు ఎవరో ఉంటారా. అందరూ చూస్తే ఏముంది, బయట బండి బయటే ఉంది, తలుపు కొంచెం ఓరగా తెరిచున్నట్టు కనపడింది. పొద్దున్నే ఓరగా ఎటే తెరిచుంటుంది, తలుపు కొట్టాలి. వీళ్ళు తలుపు మీద చెయ్యేసేసరికి తలుపేమో తెరుచుకుపోయింది. మంత్రి గారు ముద్దలాగా చుట్టబడి అక్కడ ఉన్నాడు. నిర్ఘాంతపోయారు, ఇదేమిట్రా అని. ఆ మంత్రిని లేవదీశారు. ఇల్లంతా ఏదో ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. మీనాంబేది లోపలికి వెతికి వెళ్తే అన్ని గదులు చూశాక కనపడలేదు. ఊరికే ఎవరితో ఒక పక్కింటి ఫ్రెండు, ఏమిటి ఎక్కడిపోయింది, వంటిటో ఉందా పెరటో ఉందా అని పెరట్లోకి వెళ్ళేసరికల్లా ఏముంది, అప్పుడే తెల్లవారింది. ఒంటి మీద ఏమీ లేకుండా నుంచునుంది ఆ గోడ మీద, అక్కడే ఉంది. అక్కడే చీర తెస్తానన్నాడు కదా, అక్కడే కూర్చునుంది. ఆ కేకలేసింది, అదేమిటే బట్టలు లేవంటే, మంత్రి గారు వెళ్ళారు బట్టలు తేవడానికి అంటుంది. ఏ మంత్రి, నీ బొంద, ఆయన ఇట్లా కట్టేస్తున్నాడు. అక్కడి నుంచి లోపల నుంచి ఏదో చీర పుచ్చుకొచ్చారు, చుట్ట పెట్టారు, ఆవిడని దింపారు. ఏం జరిగింది అంటే, మంత్రి గారు తన్నులు తిన్నాడు, ఈవిడ ఆయనతో మోహపరవశంలో కొంత సమయం గడిపింది. నగలేదు, నట్రలేదు, గోవింద. ఊరంతా అలా గొల్లుమని పోయింది. మంత్రిని కూడా ముంచాడే వాడెవడో. ఇప్పుడు వీడు వేరేవాడా ఏమిటో తెలీదు. ఈ వచ్చిన వాడిని ఆ అమ్మాయి చీకట్లో చూసింది కానీ వాడిని వర్ణించలేదు. ఒడ్డు పొడుగు మంత్రి గారు అంటున్నాడు. మంత్రి గారు కూడా ముసలే ఆయన కాదు, 30 ఏళ్ళు ఆయన. వీడు అంతే వయసు, చీకటి, పైగా వ్యామోహము మోహము. ఆవిడేం చూసింది, ఇందులో బాగా చూడబడిన వాడు ఎవడు, ఒకడు కొత్తవాళ్ళ గారు అల్లుడు. అక్కడి నుంచి ముందొచ్చిన పావు దొంగ, అతన్ని ఇద్దరు చూశారు. అతన్ని మంగళాయన చూసి గడ్డం గీశాడు, బట్టల షాప్ చూశాడు. మంగళతని చెప్పాడు వాడికి 23 ఏళ్ళు ఉంటాయి, అంతకంటే లేదు, లేత గడ్డం. కొత్తవాళ్ళ గారి ఇంటికి వచ్చిన వాడు కొంచెం గడిదీరున్నాడు, కండలు తిరిగి ఉన్నాడు కదా. సో వీడు కొంచెం చిన్నపిల్లాడు, వాడు కొంచెం పెద్దవాడు. ఇప్పుడు చేసిన ఈ క్రియ అంతా చూస్తే ఇంకా పెద్దవాడు అనమాట వాడెవడో. ముగ్గురు ఒకళ్ళైనా వేరువేరా, ఒకళ్ళే అవడానికి అవకాశం లేదు. వీడు చిన్నవాడు, మొదట వచ్చినవాడు, వాడైతే డెఫినెట్గా ఈ పని చేయలే. ఇలా మాట్లాడుకున్నారు. ఊరంతా తెలిసి గందరగోళం అయిపోయింది. రాజుగారు అన్నారు, చిచ్చే మీ అందరి వల్ల కాదు, ఈసారి నేనే దిగుతాను. ఈ ముప్పావు దొంగ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. మంత్రి గారి బట్టలు పాతలు నగలు నాణ్యాలు అన్నీ చూపించాడు. నాన్నకు చాలా సంతోషించాడు. ఆయన సంతోషించి, సరే ఇప్పుడు నీ సంగతి ప్రూవ్ చేసుకోమని పెద్ద కొడుకుని ఒప్పించాడు. ఏమిటి, వాడి పేరు నిండు దొంగ. ముప్పావు అర పావు అయినాయి, ఇప్పుడు నిండు దొంగని పంపారు. ఈ నిండు దొంగ ఊళ్ళోకి వస్తే ఊరంతా అల్లకల్లోలంగా ఉంది.
ఎవ్వరు ఎవరితోటి మాట్లాడడానికి నమ్మడానికి ఇష్టపట్టాల. విషయం తెలుసుకొని సరే రాజుగారు దిగుతాడని ఏం చేశాడు, ఊళ్ళోకి వెళ్ళి 2-4 కంబళ్ళు, ఆకు, సున్నం, వక్కలు, తమ కిళ్ళీలు వేసుకోవడానికి సరిపడా మంచి సామగ్రి అంతా పుచ్చుకుని ఊరి మొగదల్లో అంటే ఏమన్నా పొలిమేరల్లో ఒక టెంట్ లాగా వేసుకుని ఈ కంబళి పరిచి ఆకులు, సున్నం, వక్క, ఆ తర్వాత ఏమో ఈ కొంచెం గుల్కందు లాంటివి కొన్ని సుగంధ ద్రవ్యాలు పరుచుకుని కూర్చున్నాడు. దీపం వెలిగించి పెట్టాడు. రాజుగారు సైనికులతో సహా మొత్తం ఊరంతా పహరా తిరుగుతున్నాడు. కొంతమంది సైనికులు, రాజు తిరుగుతుంటే సరే ఈ ఊరి చివరికి వచ్చేసరికల్లా ఒక డేరా లాగా కనపడుతోంది, అందులో దీపం ఉంది. రాజు ఆశ్చర్యపోయాడు, అవురా ఎవడు వీడు, ఏమిట్రా అని ఆలోచించి సైనికులతో సహా వచ్చాడు. ఎవరో నువ్వు ఏమిటంటే, అయ్యో నేను ఒక సెట్టినండి, అస్సలు మా ఇంట్లో గతి గడవట్లేదు. అయితే మన ఊళ్ళో దొంగలు పడ్డారు కదండి, దొంగలు ఎవరైనా సరే ఊరి పొలిమేరల్లోకి రాకుండా ఎట్టా ఉంటారు, వాళ్ళు ఎలాగూ ఇంత చోట సంపాదించుకొని వస్తారు కదా. కాబట్టి నా ప్లాన్ ఏంటంటే, ఇక్కడ ఏముంది, ఆకు ఒక ఎవడైనా రాత్రిపూట మెలకుగా ఉండాలంటే ఏదో ఒకటి నవలాలి. దొంగ అన్నవాడు రాత్రిళ్లే కదా వచ్చేది, కాబట్టి వీడు రాత్రిపూట వస్తాడు, వాడి నోట్లో వేసుకునే సాధనం కావాలి. కాబట్టి ఆకు బక్క అన్ని పెట్టు కూర్చున్నానండి, కొంచెం ఎక్కువ రేటుకి అమ్ముకుంటాను, ఊళ్ళో నేను ఇదే వ్యాపారం చేస్తాను అనగానే రాజు ఆశ్చర్యపడి, ఏమిటి దొంగలు వస్తారంటావన్నాడు. రాకేం చేస్తారండి, ఊళ్ళోకి రావాలి, ఊళ్ళోంచి బయటికి వెళ్ళాలి. దొంగలు అన్నవాళ్ళు రాత్రిపూటే చేస్తారు, మామూలు వాళ్ళు ఎవడు తిరుగుతాడు రాత్రిపూట కదా అనేసరికి ఇందులో ఒక పాయింట్ కనపడింది రాజుకి. ఈ ఐడియా బాగుందో, వాళ్ళు రాగానే మాకు చెప్తావా అన్నాడు. అనేసరికి అతను అన్నాడు, నిండు దొంగ, నేను చెప్పడం ఎందుకండి బలివారు, మీరు ఒక పని చేయండి, మన సైనికులందరినీ దూరంగా ఉన్న చెట్ల చాటున ఉండమనండి, మీరు కేకేసినప్పుడు వచ్చేలాగా సంకేతం పెట్టుకోండి అని చెప్పాడు. చెప్పగానే ఈయనన్నాడు, ఈ ఐడియా బాగుంది, అరే మీరందరూ చెట్ల చాటున ఉంచోండి, కేకేసినప్పుడు వద్దురుగా, ఓకే నా ఈల కోసం నేను విజిల్ వేయటం కోసం వెయిట్ చేయండి అనగానే మొత్తం గుంపంతా పోయారు. రాజుగారు మిగిలాడు. ఈ మన నిండు దొంగ అన్నాడు, మీరు ఒక పని చేయండి, మీ నగలు, నాణ్యాలు, కత్తి, కటారు అన్నీ తీసి నా చేతికి ఇచ్చేయండి, మీరు ఇక్కడ సంచిలో ఉండండి, సంచిలో దాక్కోండి, సంచి ఉన్నట్టు కనపడుతుంది, మీరున్నట్టు తెలీదు, లేకపోతే దూరంగానే మీ బట్టలు, నగలు అన్నీ మెరుస్తూ ఉంటాయి, వాడు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతారు దొంగలు, లోపలికి రారు, ఎవ్వరు లేరు అంటే ఇక్కడ ఉన్న సామాన్లతో పాటు మీరు ఒక మూటగా ఉంటారు. ఏమంటారంటే రాజుకి ఇది కూడా నచ్చి బాగానే ఉందని ఆయన ఏం చేశాడు, తనది పెద్ద ఖడ్గం ఉంటుందిగా, రాచ ఖడ్గం, అది వీడి చేతిలో పెట్టి ఉంగరం తీసి అన్నీ పెట్టేసేసి తను సంచిలో దూరి కూర్చున్నాడు. శభాష్. మనవాడు ఏం చేశాడు, సంచి చక్కగా గట్టిగా మూట కట్టేసి రాజుగారి కత్తి, కటారు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. రాజుగారి కత్తి, ఉంగరం, ఇంకేముంది, రాజమర్యాద అంతా పోయినట్టే. అక్కడి నుంచి ఏమైంది, ఎంతసేపటికి విజిల్ రాదు, రాజుగారు ఏమి ఏలేడు, రాజుగారు గింజుకుంటున్నాడు, బస్తాలో ఊపిరాటం లేదు, విసుగు పుట్టేస్తోంది, ఎవడూ రాడు, ఎవడూ లేడు ఇక్కడ. వాడు వెళ్ళిపోయిన సంగతి కూడా ఆయనకు అర్థం కాల. వాడు ఏం చేశాడు, రాజుగారు మూటలో కూర్చోగానే కట్టేశాడా, అడి తిప్పేసాడు. ఈ బయటికి వెళ్ళిపోతున్నది కూడా రాజు చూడలా, ఎంతసేపు చూసినా ఏమీ అవ్వదు. ఈ లోపల పహరాకు వచ్చిన ఇంకొక బ్యాచ్ వస్తుందిగా, జనరల్గా ఏమిటి, ఇటు వచ్చిన బ్యాచ్ వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంకో బ్యాచ్ వస్తుంది, ఆ ఇంకో బ్యాచ్ వాళ్ళు వచ్చేసరికి ఈ చెట్ల చాట్లు ఉన్న వాళ్ళు రాజుగారి వేలేస్తాడు, అందుకని ఆగేమన్నారు. ఇలా లేదు, బోలా లేదు, సరే మేము చూసొస్తామని తీరా చూస్తే ఏముంది, ఆ గుడారంలో ఎవరు లేరు, సంచి ఉంది, ఏదో కదులుతోంది, ఏమిట్రా అని చూస్తే సంచి ఊడదీస్తే ఏముంది, రాజుగారు ఉన్నాడు. ఇంకేం చేస్తారు, ఇక తలకాయ సిగ్గుపడిన రాజు ఇంకేం చేస్తాడు, కత్తి పోయింది, డాలు పోయింది, అన్నీ పోయినాయని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కథ చెప్పింది. ఇప్పుడు ఈ వెళ్ళిపోయిన నిండు దొంగ రాజుగారి సామాన్లతో పాటు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న మన్నన్నకి పాత్రుడయ్యాడు పిల్లవాడు. 4 అబ్బాయిలు, మీరు బ్రహ్మాండమైన దొంగలరా, ఇక మీరు అందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చని తండ్రి శభాష్ అని వాళ్ళని రోడ్డు మీదకి పంపించేశాడు. ఇప్పుడు ఈ పయ్యది ఉందిగా మాట్లాడుతుంది పైట, ఆ పైట గుడ్డ, అదేమంది, ఓ రాజా చూడు ఎంత మంచి కథ విన్నావు, నువ్వు చెప్పు, వీళ్ళలో అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు, అందరికంటే తెలివైన వాళ్ళు ఎవరు, రాజు, మంత్రి, కొత్వాలు నా, లేకపోతే నిండు దొంగ, పార దొంగ, ముప్పావు దొంగ, పావు దొంగ, అర దొంగ, వీళ్ళ అనేసరికల్లా రాజుగారు అన్నాడు, ఏముంది, దొంగతనం ఎవరైనా చేస్తారు, వీళ్ళు చూడు రాజు వాళ్ళు ఎంత తెలివిగా ప్లాన్ చేశారో పాపం, వీళ్ళే చాలా తెలివైన వాళ్ళు, చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళు అన్నాడు. అనగానే చొప్పదంట సమాధానం కదా అది, ఈ రాజకుమారి గోళ్ళు కొరుక్కుంటూ వినేస్తోంది కథ అంతా. వినేసరికల్లా ఉన్నట్టుండలేచి, ఇంకా నయం, వాళ్ళకేం తెలివండి, మీరు సరిగ్గా వినరా, ఇంత మంచి కథ చెప్తుంటేను,
మీరు సరిగ్గా వినలేదు. అసలు అందరికంటే తెలివైన వాళ్ళు దొంగలు. ఒకడు ఒక కొట్టువాడిని మంగళవాడిని మోసం చేస్తే, రెండో వాడు కొత్త వాళ్ళని మోసం చేశాడు, మూడో వాడు మంత్రిని మోసం చేస్తే, నాలుగో వాడు ఏకంగా రాజునే మోసం చేసేసాడు. తెలివిగల వాళ్ళంటే దొంగలండి, రాజులు కాదు. మీరు ఒట్టి తెలివి తక్కువ వాళ్ళనే ఉన్నారు, కథలు సరిగ్గా వింటలేదు మీరని అనగానే పక్కపక్క నవ్వాడు విక్రమార్కుడు. నవ్వి, ఓ పయ్యదా, నీ వల్ల చూడు పలకని పడితే ఎన్ని మాటలు మాట్లాడిందో అనగానే ఆ పిల్లకి సిగ్గు ముంచుకొచ్చింది. అప్పుడు తట్టింది. తను మాట్లాడేసి ఎన్ని మాటలు మాట్లాడింది. అమ్మాయి మాట్లాడాల్సింది 3, ముందే ఓసారి 4 వాక్యాలు మాట్లాడేది. ఇప్పుడు ఈ మళ్ళీ మాట్లాడంగానే నా వెంటనే ఆవిడకి తెలిసిపోయింది. మొహమాట పడి ఏమంది, మీలాంటి తెలివిగల వాళ్ళ కోసమే మా అమ్మ ఇంత ప్రయత్నం చేసింది, ఉండండి నేను మా అమ్మ కబురు చేస్తానని తల్లికి కబురు చేసింది. ఈయన చాలా తెలివిగలవాడు, 3 మాటలు కాదు 30 మాటలు మాట్లాడిచ్చాడు నాతోటి అనేసరికల్లా సరే తల్లి వచ్చి బాబు మీలాంటి గొప్పవారి కోసమే చూస్తున్నాము అనేసరికి విక్రమార్కుడు అన్నాడు, మరి ఇంతమందిని ఇన్ని రకాలుగా శిక్షలకి గురి చేశారు, వాళ్ళందరి సొమ్ము లాగేశారు, ఎవరి సొమ్ము వాళ్ళకి ఇచ్చేసి మీరు ఆల్రెడీ గుళ్ళు కొట్టించిన వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పంపించండి, మీ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని. బాగానే ఉందిగా. అవును, చక్కగా వివాహం జరిపించారు. అక్కడి నుంచి ఇంతకు ముందంతా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళందరికీ ఎవరి సొమ్ములు వాళ్ళకి ఇచ్చేసి ఈ పిల్లని విక్రమార్కుడికి అప్పచెప్పారు. ఇతను ఏం చేశాడు, ఆ అమ్మాయిని వెంట పెట్టుకొచ్చి అడవిలో పెట్టాడు. ముందు తను వచ్చేటప్పుడు సైన్యాన్ని తీసుకొచ్చాడు కదా, రాజుగారు ఇచ్చారు కొంచెం సైన్యాన్ని, వాళ్ళనేమో ఓ సత్రంలో వదిలిపెట్టాడు. ఆ సత్రానికి వెళ్ళి ఓ పల్లకి తీసుకొచ్చారు వచ్చేటప్పుడు. ఈ రాజకుమార్తె ఈ పిల్లని, ఈ పలకని పడతి అమ్మాయిని ఆ పల్లకి ఎక్కించి తన స్నేహితుడైన భట్టి అతన్ని కేకేసి బెహతాళుతో సహా మళ్ళీ వెనక్కి ప్రయాణం చేసుకొచ్చారు. ఏం చేశాడు, అడవిలోకి రాగానే వేషం మార్చుకున్నాడు. అప్పటిదాకా ఉన్న యువకుడి వేషం లేదు, యువకుడి వేషము లేదు, ఈ తెలివిగలవాడి వేషము కాదు. మొట్టమొదట ఒక వృద్ధ వేషం వేసుకుని కదా వెళ్ళాడు. అవును, ధనవతి గుణవతి దగ్గరికి ఆ వృద్ధ వేషం వేసేసుకున్నాడు. మళ్ళీ వేసుకునేసరికల్లా అక్కడి నుంచి ఏం చేశాడు, చుట్టూ అక్కడ ఇక్కడ కట్టెలు పుల్లలు అన్నీ ఏరుకొచ్చేసరికల్లా ఈ పిల్ల చూసింది, ఈ పలకన పడతి చూసి ఏమడిగింది, అయ్యా మీరు ఇంత పెద్దవారు, మీరు ఎందుకండి ఈ కట్టెలు పుల్లలు అన్నీ మోస్తున్నారు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వీళ్ళలో ఎవరికైనా చెప్పండి, మీరు మొయ్యబోకండి అంటే, కాదమ్మా నేను పురోహితుణ్ణి, నిన్ను మీ భర్త ఇంట్లో గృహప్రవేశం చేయించాలంటే ఈ కట్టెల మోపు నువ్వు పెట్టుకుని నెత్తి మీద ఊళ్ళోకి నడిచి రావాలి, ఇక్కడ మా సిద్ధాంతం అదేను, నీ భర్త ఇంటికి వెళ్తూ కానీ ఈ కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకుంటే, ఓహో వీళ్ళ పద్ధతి ఇది అనుకుని ఆ పెళ్లి కూతురు ఏం చేసింది, ఆ కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకుని నడవడం మొదలుపెట్టి ఊళ్ళోకి నడిచొస్తోంది. ఈ నడిచొస్తున్న దాన్ని చూసేసరికల్లా నిర్ఘాంతపోయారు. మహాసౌందర్య రాశి, దీని వెనకాల పల్లకీలు అవి ఇవి వస్తున్నాయి, ఈమెమో నడుస్తుంది, ఈ అమ్మాయి ఏమో నడుస్తుంది, పక్కనేమో ముసలాయన ఉన్నాడు. ఈ ముసలాయన ఎవరు, ఇంతకుముందు రాజుగారి ఛాలెంజ్ని ఎదుర్కొని అదేదో ఊరెళ్ళి ఆ పిల్లని మాట్లాడని పిల్లని తీసుకురావాలన్న వడంబడికి సిద్ధపడి వెళ్ళిన వాడు. ఆయన పక్కన ఒక అందాలు రాసిందంటే ఇది అదే కదా, అంతేగా. ఊరంతా నిర్ఘాంతపోయింది. ఇతను ధనవతి ఇంటి మీద నుంచి నడవటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇట్లా వచ్చిందో అక్కడ ఉన్న చాలా మంది చెలికత్తెలు వాళ్ళంతా కేకలు పెట్టారు. ఈ ముసలాయన పక్కన ఉన్నది ఆ రాజ్యపు రాకుమార్తె, అక్కడ పలకని పడతిగా ఉన్నది, 7 ప్రాకారాలు దాటితే గాని మాట్లాడదు, పెళ్లి చేసుకోదు అని చెప్పబడిన అమ్మాయే ఇది. ఎంతో మంది అక్కడికి వెళ్ళి అమ్మాయి ఫోటో చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ గుర్తుపట్టేశారు. నడిపించుకొస్తున్నాడు. ఈ ధనవతికి సిగ్గేసింది, నేను ఓడిపోయానని తెలిసిపోయింది. ఈ గుణవతి స్నేహితురాళ్ళు వీళ్ళు బోళ్ళు మంది ఉన్నారు జనం, వాళ్ళంతా హాహా మన నాయకుడు ఎంత గొప్పవాడు, నువ్వు సేవిద్దామని దగ్గర పెట్టుకుంటే ఆయన నీ మాట ఎంత దక్కిచ్చాడు అని చెప్పి ఓహో అన్నారు అందరూ. గృహప్రవేశం చేయించాడు. ఇదిగో నీకు మాట ఇచ్చిన ప్రకారంగా తీసుకొచ్చాను. ఆవిడ ఎంతో సంతోషించింది గుణవతి, నువ్వు ఎంత గొప్పవాడివి, నా మాట దక్కిచ్చావు, లేకపోతే ఈ రాజుగారితో పాటు సమానంగా కూర్చునేదాన్ని, నేను కింద కూర్చోవలసిన స్థితి వచ్చేది అని చెప్పి ఎంతో సంతోషించింది. లోపలికి వెళ్ళి అంతా ఈ జనం అంతా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయాక విక్రమార్కుడు తన స్వరూపాన్ని చూపించాడు వాళ్ళకి. అప్పటిదాకా ఆయన విక్రమార్కుడని గుణవతికి తెలీదు, ఆ మాట్లాడకుండా ఉన్న పెళ్లి కూతురికి తెలీదు వాళ్ళకి. చూపించేసరికల్లా ఆయన ఆశ్చర్యపోయి, విక్రమార్కుడు అసలు ప్రపంచమంతా ఈయన పేరు పెట్టి చెప్పుకునేది, ఇంతకాలం నా దగ్గర ఉన్నావు, ఇన్నాళ్ళుండి నాతో నిన్ను సేవించుకునే భాగ్యం లభించింది అని ఆ గుణవతి ఎంతో సంతోషించింది. మర్నాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి
వెళ్ళేసరికి అలా రాజు ఈ అమ్మాయిని పెళ్లి కూతురుని చూసి ఈ ధనవతికి చెప్పాడు, నీ సొమ్మంతా గుణవతికి ఇచ్చేయాలి, నువ్వు ఇక నుంచి నువ్వు రాజు పక్కన కూర్చునే వీలు లేదు అనేసరికల్లా ఈ గుణవతి అంది, నాకు వద్దండి, అహంకరించకూడదు, అంతే. ఎవరిని తక్కువ చేయకూడదు, ఎవరి శక్తి వాళ్ళదే. మీరు ఈయన ఎవరో వృద్ధుడు తీసుకొచ్చాడు అనుకుంటున్నారు, కాదండి, ఈయన మహానుభావుడైన విక్రమార్కుడు, ఆయన వేరే వేషంలో ఇక్కడ ఉన్నాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి, ఈ రాజ్యంలో ఉన్న పద్ధతిని సరిచేయడానికి రాజు అన్నవాడు రాజే రాజ్యం చేసుకోవాలి, అంతేగాని స్త్రీలకి అంటే అవకాశం ఇవ్వచ్చు. రాచపుటకు పుట్టుంటే మేము వేరే ఏదో పని చేసేవాళ్ళం, మేమెందుకు రాచరికంలోకి రావాలి అని చెప్పేసరికి రాజు సంతోషించి ఇక ధనవతికి గుణవతికి 2 సింహాసనాలు వేసేవాడు, అవి తీసేశారు. ఈ విక్రమార్కుడిని కాళ్ళు గడిగి ఆయన తీర్థాన్ని నెత్తి మీద చల్లుకుని, నీలాంటి గొప్పవాడు మా ఊళ్ళో ఉండటమే మాకు విశేషం అని చాలా సంతోషించి ఆ గుణవతిని రాజుకు అప్పచెప్పేశాడు. ఈ గుణవతిని ఈ పలకని పడతిని ఇద్దరిని తీసుకుని ఈయన మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళే దారిలోట 2 బ్రాహ్మణులు ఎదురుపడ్డారు. వాళ్ళు ఎదురుపడితే బ్రాహ్మణులు ఇద్దరు, అంటే ఒక బ్రాహ్మణుడు శకునం మంచిది కాదు, 2 కనపడితే గొప్ప శకునం. ఈయన అన్నాడు, శకునం చాలా మంచిది, మీకేం కావాలో అడగండి అంటే, చెరుకో పక్కన అందగత్తెల్ని పెట్టుకున్నావు, ఆ అమ్మాయిలు ఇద్దరిని మాకు ఇవ్వమన్నారు. ఇవ్వమంటే ఇచ్చేస్తానని ఒప్పుకుని 2 అమ్మాయిలు ఇచ్చేసాడు ఆయన. ఇచ్చేసరికల్లా ఇద్దరు ఏడవటం మొదలుపెట్టారు. మేము నీతో గడిపిందేది, నీతో మేమేమి గడపలేదు, నీతో కలిసిన జీవితానే మేము చూడలేదు, వీళ్ళకి అప్పచెప్పేసావు, నువ్వు దానం చేసేసావు మమ్మల్ని, ఇలా మా జీవితాలు వీళ్ళతో వెళ్ళవలసిందేనా, మేము విక్రమార్కుడితో కదా ఉండాలనుకున్నాము అని ఏడ్చేసరికల్లా ఆయన ఏమన్నట్టు ఆ బ్రాహ్మణ యువకుళ్ళు ఇద్దరిని అడిగారట, మీ జీవితం గడవడానికి మీకేం కావాలి, ఇప్పుడు అమ్మాయిలు అందంగా ఉన్నారని అడిగారు, ఇచ్చాను, మీకేం కావాలో అడగండి అంటే వాళ్ళు ఏమన్నారట, ఏవైనా 10 ఊళ్ళు ఇస్తే మేము సంతోషిస్తామంటే సరేనని ఉజ్జయిని రాజ్యానికి ఆనుకునున్న 10 చెరుకొక 10 అగ్రహారాల్ని వాళ్ళకిచ్చి యావత్ జీవితము హాయిగా ఉండేందుకు కావాల్సిన ధనం ఇచ్చి ఈ అమ్మాయిలిద్దరిని తీసుకుని ఉజ్జయిని నగరానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంత తిరిగాడు. ఈ 5వ ప్రతిమ భోజరాజుని అడిగింది. ఈయన తెలివితేటలు చూసావా, సాహసం చూడు, ఎప్పటికప్పుడు రూపం మార్చుకుని మనుషుల్ని భ్రమ పెట్టడమే కాదు, వాళ్ళని దారిలో పెడతాడు. అతను అందరినీ దారిలో పెడతాడు. నువ్వు చేయగలవా, అట్లా నీ వల్ల అవుతుందా, నీ వల్ల కానప్పుడు నువ్వు ఈ సింహాసనం ఎక్కడానికి నీకు ఏ అర్హత లేదు అనగానే భోజ మహారాజు ఆ 5వ ప్రతిమకి దండం పెట్టి దిగి వెళ్ళిపోయాడు. 6వ ప్రతిమ ఏది ఎక్కాడా, మెట్టెక్కాడా, 6వ ప్రతిమ ఏమైనా చెప్పిందా మనం తర్వాయి భాగాల్లో తెలుసుకుందాం. ఖచ్చితంగా రమ్మగారు. కానీ అసలు ఎన్ని మలుపులో, కానీ గుర్తుపెట్టుకోలేని మలుపు కాదు, అర్థం కాని మలుపు కాదు. అవును, క్యారెక్టర్ నేమ్స్ అర్థమైపోతుంది, స్టోరీ కూడా చాలా బాగుంది అర్థమయ్యే విధంగా. నమస్తే రమ్మగారు. నమస్తే.